హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ చాలో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టే టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్ ఈ వీడియో నేను నిన్నే చేయాలి, కాకపోతే ఏంటంటే రైట్ నో నేను ఇప్పుడు ఊటీలో ఉన్నా. సో వైజాగ్ టు బెంగళూరు, బెంగళూరు టు ఊటీ, ఇంకా ఆ జర్నీకే సరిపోయింది నాకు నిన్నంతా కూడా. సో ఒకసారి మన హోటల్ నుంచి వ్యూ చూపించేద్దాం. ఇంకా ఇది అన్నమాట పరిస్థితి. సో దానివల్ల నేను నిన్న వీడియో అయితే చేయలేకపోయాను. బట్ ఎనీహో క్రాంతి గారు అయితే నిన్న రిప్లై ఇచ్చేయడం జరిగింది. అండ్ కోర్స్ ఆయన ఇచ్చేశారు కదా అని చెప్పి మనం మాట్లాడుకుంటుంటే ఎట్లా, ఎందుకంటే చాలా పాయింట్లు ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే క్రాంతి గారు ఏదైతే వీడియో చేయడం జరిగిందో దాంట్లో కొన్ని పాయింట్లు మనం ఆల్రెడీ చెప్పినవే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్ వల్ల పిల్లలు చాలామంది నష్టపోతున్నారు, అండ్ వీళ్ళు ప్రమోట్ చేసే గేమ్స్ ఆడి కూడా చాలామంది ఎడిక్ట్ అయ్యి వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు, ఇట్లా మనం చాలా చెప్పడం జరిగింది. దాని గురించి మెన్షన్ చేశారు. ఎందుకంటే అక్కడ అంతా కూడా 11 ఇయర్, 12 ఇయర్, 13 ఇయర్, 15 ఇయర్, 16 ఇయర్ వీళ్ళే ఉన్నారు మొత్తం అంతా టీమ్స్. ఇంకా బెట్టింగ్ కంటే వీళ్ళ లైఫ్లో స్పాయిల్ అవ్వడం అనేది ఇంకా వరస్ట్ థింగ్. అండ్ అదంతా గేమింగ్ ఛానల్స్ వాళ్ళు జరుగుతుంది, మనం ఆల్రెడీ చెప్పాం. అండ్ ఆ తర్వాత ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు సేవ్ యువర్ ఆడియన్స్, క్విట్ యూట్యూబ్. ఎందుకంటే యూట్యూబ్ మీద కూడా బెట్టింగ్ యాడ్స్, ప్రమోషన్ యాడ్స్ వస్తాయి. అదే ప్రమోషన్ అంట, సారీ, రమ్మీ యాడ్స్ వస్తుంటాయి. సో మరి ఇంకా అట్లయితే మీరు కూడా డిలీట్ కొట్టేయండి మీ ఛానల్స్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మానిటైజేషన్ ఆఫ్ చేసినా కూడా మీరు వీడియో పెడితే యూట్యూబ్ కూడా ఆటోమేటిక్గా యాడ్ చేసి ఆ డబ్బులన్నీ వాడు తీసుకుంటాడు. మానిటైజేషన్ ఆన్ చేస్తే మనకి ఇవ్వాల్సిన వాట మనకి ఇస్తారు అంతే. సో ఇది ఆల్రెడీ మనం చెప్పిన పాయింట్లే. సో ఆబ్వియస్లీ మనం చెప్పిన పాయింట్లు ఎక్కువ మందికి రీచ్ అయినందుకు హ్యాపీయే. ఎందుకంటే ఏదో నేను చెబితేనే రీచ్ అవ్వాలని అయితే ఏం లేదు నాకు. ఎట్లా రీచ్ అయినా కూడా పాయింట్లు రీచ్ అయితే చాలు నాకు, అది వేరే విషయం. సో ఈ వీడియోలో ఇంకొన్ని ఉన్నాయి డీటెయిల్స్, వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ అండ్ మెయిన్ మోటివ్ అయితే మాత్రం ప్లే లైక్ ఇన్కాగ్నిటో వేసుకోవడమే. అదైతే క్లియర్, ఓపెన్గా చెప్పేస్తాను నేను. కాకపోతే క్రాంతి గారి కోసం కూడా మాట్లాడతా, అంటే ఆ పిల్ల చెప్పిన పాయింట్స్ కోసం కూడా అన్నిటి కోసం మాట్లాడతా. బట్ ఎండ్ ఆఫ్ ది డే మెయిన్ ఇంటెన్షన్ అయితే మాత్రం ప్లే లైక్ ఇన్కాగ్నిటో అని ఏమనుకుంటాం, మీరు ట్రోలింగ్ చేస్తున్నారు అనుకోండి, అట్లాగే అనుకోండి ఒక కైండ్ ఆఫ్. సో వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఎవ్రీబడి హ్యాస్ ఎథిక్స్ అంటిల్ ఇట్ కమ్స్ ఇన్ టు దేర్ బిజినెస్. ఇది వాస్తవం. అంటే చాలామంది నీతులు చెప్తుంటారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మీద చాలామంది నీతులు చెప్పడం జరిగింది. అది యూట్యూబర్లు అవని, లేదంటే కొంతమంది ఇన్స్టాగ్రామర్స్ అవని, మీమ్ పేజెస్ అవని, లేదంటే లాయర్లు అవని, ఎవరైనా అవని అందరూ చెప్తారు. బట్ వాళ్ళ బిజినెస్లో ఏవైతే కొన్ని బొక్కలు ఉన్నాయో వాటి గురించి మాత్రం వాళ్ళు సమర్థించుకోవడానికే చూస్తారు. సో చెయ్యని వాటి గురించి మాత్రమే ఎథిక్స్ చెప్తారు. ఇప్పుడు ఈ ప్లే లైక్ ఇన్కాగ్నిటో కూడా ఇంత ఓపెన్గా బెట్టింగ్ కోసం ఎందుకు చెప్తోంది నీతులు అంటే, ఆబ్వియస్లీ తను చెయ్యట్లేదు కాబట్టి, చెయ్యని వాటి కోసం చెప్తుంది. ఇప్పుడు గేమింగ్ల వల్ల పిల్లలు చచ్చిపోతున్నారు, లేదంటే పిల్లలు డబ్బులతో పెట్టి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళని కంప్లీట్గా నాశనం చేసుకుంటున్నారు, అండ్ వాళ్ళ లైఫ్లన్నీ స్పాయిల్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాటి గురించి మాట్లాడమంటే ఇన్కాగ్నిటో మాట్లాడదు. ఎందుకు మాట్లాడదంటే అది తన బిజినెస్ కాబట్టి. అక్కడ తనకి ఎథిక్స్ ఉండవు, అక్కడ క్రెడిబిలిటీ ఉండదు, బొక్క భోషణం ఏమి ఉండవు అక్కడ. సో ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళ వరకేనప్ప ఇదంతా. సో ఎవరికి ఎథిక్స్ ఉండవు వాడి బిజినెస్ విషయానికి వచ్చినట్టయితే. అది వాడు చెయ్యింది ఏదైతే ఉంటుందో వాటి గురించి మాట్లాడమంటే మాత్రం ఇంత పొడుగు చెప్తారు. ఇప్పుడు నేను ఆల్కహాల్ స్మోకింగ్ గురించి మాట్లాడమంటే గంటల గంటలు మాట్లాడతాను నేను, వాటి కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా. ఎందుకు, నేను తాగను కాబట్టి. అలాగే ఇండస్ట్రీల కోసం వాటి కోసం కూడా మాడతాయి, ఈ ఆల్కహాల్ ఇండస్ట్రీల కోసం, టొబాకో ఇండస్ట్రీల కోసం. ఎందుకు, నేను తాగాను, నాకు అలవాటు లేదు. సో నేను వాటి గురించి ఎంతైనా మాట్లాడగలుగుతాను. ఇప్పుడు రోజు సిగరెట్లు, రోజు మందు తాగేటోడు ఉంటాడు, వాడు వచ్చి వీటి గురించి నీతులు చెప్పలేడు. వాడు ఏమంటాడు, దీనివల్ల జీవితాలు నాశనం అయిపోతాయి కదంటే, ఎవడు చెప్పాడు నాశనం అయిపోతున్నాయి? ఇంకా మాకున్న టెన్షన్స్, మాకున్న స్ట్రెస్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక సిగరెట్ ఇట్లా అంటే పోతుంది అంటాడు వచ్చి, ఒక పెగ్గేస్తే పోతుంది అంటాడు వచ్చి. ఎవడి కాడు అదే చెప్తాడా? ఇంకా మేము అవి ఉండబట్టి ఇంత ప్రశాంతంగా బతుకుతున్నాం మేము మా జీవితాలని, అండ్ మా ఫ్యామిలీతో మేము బాగా ఉండగలుగుతున్నాం, మాకున్న స్ట్రెస్లన్నీ పోయి అంటారు. ఎవడు దాడు సమర్థించుకుంటాడు స్వామి. సో అది పాయింట్ ఇక్కడ. ఎవరికి ఎథిక్స్ లేవు వాళ్ళ బిజినెస్ విషయానికి వచ్చినట్టయితే. సో వాళ్ళు చెయ్యంది ఏదైతే ఉందో దాని గురించి మాత్రం చెప్పమంటే ఓ చాట భారతం అంతా చెప్తారు మొత్తం. సరే, అదొక పాయింట్ అయితే క్లియర్ కదా. సో ఇప్పుడు బెట్టింగ్ వర్సెస్ గేమింగ్, సో దీని గురించి మాట్లాడుకుంటే బెట్టింగ్ అనేది వేరు, గేమింగ్ అనేది వేరు, నేను కాదని చెప్పను. బట్ ఎనీహౌ దానివల్ల డబ్బులు నష్టపోతున్నారు, దీనివల్ల డబ్బులు నష్టపోతున్నారు. దీనివల్ల ఇంకా అడల్ట్స్ ఉన్నారు, ఇంకా చెప్పాలంటే మరీ టీన్స్ అయితే ఉండరు బెట్టింగ్ల వల్ల. కానీ ఈ గేమింగ్ ఛానల్స్ వల్ల ఎవరైతే బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు చేసే ప్రమోషన్లకు ఎడిక్ట్ అయ్యి వాళ్ళు ఎవరైతే డబ్బులు తోబెడుతుంటారో వాళ్ళని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ టీన్స్ ఉంటారు, అంటే చాలా యంగ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఇక ఏమంటాం ఇంకా వాళ్ళని. సో రెండు ఒకటే, ఎండ్ ఆఫ్ ది డే డబ్బులు పోతున్నాయి, ఎండ్ ఆఫ్ ది డే లైఫ్లు స్పాయిల్ అయిపోతున్నాయి కాబట్టి రెండు ఒకటి కిందకే వస్తాయి. సో నేను జస్ట్ ఆడమని చెప్తున్నా అంతే. బట్ ఎంత పెట్టి ఆడమని నేను చెప్పట్లేదు కదా అని అనొచ్చు.
బట్ మేము కూడా చేస్తుంది అదే కదా. అంటే నేను ఎక్కువ చేయలేదు లేండి బెట్టింగ్లు, బట్ చేసేవాళ్ళు అయినా సరే అదే చేస్తున్నారు కదా. ఇప్పుడు క్రాంతి అవని, సన్నీ అవని, వేరే వాళ్ళు అవని, ఎవరైనా సరే ఇంత పెట్టి ఆడండి, ఒక 10 లక్షలు పెట్టండి, 50 లక్షలు వచ్చేస్తే ఎవరు చెప్పట్లేగా. అట్లా ఇది కూడా అంతే, ఇంత పెట్టి గేమ్ ఆడండి అని మీరు చెప్పట్లేదు, ఇది మీరు అంటారు, కానీ వీళ్ళు చేసేది కూడా అదే. బట్ అయినా కూడా వాళ్ళు నాశనం అయిపోతున్నారు, వాళ్ళు ఎడిక్ట్ అయిపోయి అంటే అది వాళ్ళ తప్పు. అది వాళ్ళు అలా ఎడిక్ట్ అవ్వడానికి వీళ్ళు బెట్టింగ్ ప్రమోషన్లు చేసేవాళ్ళు కారణం అన్నట్టయితే, గేములకి ఎడిక్ట్ అయ్యి అందులో డబ్బులు దొబ్బెట్టడానికి గేమింగ్ ఛానల్స్ వాళ్ళు కారణం. మరి మీరు కూడా మూసి దొబ్బాలి, మరి మూసేయండి. మరి ఇంకా కోర్స్ ఎలాగా గేమింగ్ ఇండస్ట్రీ తెలుగులో పెద్ద గేట్ లేదు, మూసిపోయింది అనుకోండి, అది మాకు తెలుస్తుంది కదా. ఎందుకంటే గేమింగ్ కంటెంట్లో ఏమి పీకలేక కదా రోస్టింగ్లో దిగింది. అందులో రీచ్ ఉంటే ఇంకేమి సర్లేండి, అది వేరే విషయం. కానీ బట్ చెప్తున్నా, అది ఎలాగో పడిపోయింది. బట్ మీరు మూసిదోపండి కంప్లీట్గా, ఎందుకంటే మీ వల్ల మరి ఎడిక్ట్ అవుతున్నారు కదా చాలామంది. లిటరల్లీ ఈవెన్ అడల్ట్స్ కూడా ఉంటారు. నేను పబ్జీ ఆడుతుంటా, బీజిఎంఐ, పబ్జీ కాదు, బీజిఎంఐ ఆడుతుంటా. అందులో నాకు అనుదీపు, హంటరు, ఆర్కే, మైకిల్ ఇట్లా కొంతమంది ఉంటారు, బిగ్ డాగ్ వీళ్ళంతా కొంతమంది ఆడుతుంటాను నేను. అనుదీప్ అన్నాడు రోజు చెప్తుంటాడు యూజీ కొన్నానని. ఎడిక్షన్, గేములకి ఎడిక్షన్స్ ఉంటాయి, బెట్టింగ్ యాప్లకి ఎడిక్షన్స్ ఉంటాయి, ఆల్కహాల్కి ఎడిక్షన్స్ ఉంటాయి, స్మోకింగ్కి ఎడిక్షన్స్ ఉంటాయి. సరే అవి రెండు ఇప్పుడు మ్యాటర్ కాదు. బట్ గేమింగ్ ఛానల్స్ వాళ్ళు వచ్చి బెట్టింగ్ల వల్ల ఎడిక్ట్ అవుతున్నారు, ఎడిక్షన్కి గురవుతున్నారు, దానివల్ల నష్టపోతున్నారు అని చెప్పకూడదు. ఒక పెద్ద మాల్లో ఒక దొంగతనాన్ని చేయడానికి వెళ్ళినప్పుడు ఇంకొక దొంగ కూడా అదే టైంకి వచ్చినప్పుడు ఈ దొంగని చూసినప్పుడు దొంగ అని అరవకూడదు, ఎందుకంటే ఈడు దొంగే కాబట్టి. అది మ్యాటర్. సో అట్లాంటప్పుడు మనం ఏంటంటే, మన కంటెంట్ కూడా జనాలను ఎడిక్ట్ చేసి, మన కంటెంట్ కూడా జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేసి, మన కంటెంట్ కూడా జనాల చేత డబ్బులు దొబ్బెట్టించే కార్యక్రమాన్ని చేయిస్తున్నప్పుడు యూ హ్యావ్ టు బీ లైక్ దిస్. అంతేగాని మనం చేసేదాన్ని మనం సమర్థించుకోకూడదు, ఎందుకంటే అని చెప్పి వచ్చి మాట్లాడకూడదు. ఓకే, సో అది పాయింట్ నెంబర్ 1. రెండోది రోస్టింగ్ వర్సెస్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చెప్తున్నా, క్రాంతి వ్లాగర్ వీడియోలో అట్లీస్ట్ కొన్ని అయినా పనికొచ్చే ఉంటాయి. నీ వీడియోలో ఏం పనికొచ్చే ఉన్నాయి చెప్పు? యూ ప్లే లైక్ ఇన్కాగ్నిటో మోడ్ ఆటగత్తే. ఇన్కాగ్నిటో మోడ్లో ఓన్లీ ఆటగాళ్లే ఉంటారు అనుకున్నాను, ఆటగత్తి కూడా ఉంది. ఎస్, ఎనీహో మొత్తానికి. బట్ నేను ఏమంటున్నానంటే, నీ వీడియోల వల్ల ఎవడికి ఉపయోగం? నా పైసా ఉపయోగం లేదు. ఇంకా చెప్పాలంటే నీ వల్ల డబ్బులు పక్క. ఇప్పుడు స్టంబుల్ గైస్ను ప్రమోట్ చేసావు, ఏది ఇంత నీతిమంతురల్లాగా చెప్పి ఇట్లాంటి ప్రమోషన్ చేయండి అని చెప్పావు కదా, అందులో స్టంబుల్ గైస్ ప్రమోట్ చేసావు. స్టంబుల్ గైస్లో ఇన్యాప్ పర్చేసెస్ హైయెస్ట్ 599 రూపీస్ వరకు ఉంది. సో ఒక రోజుకి వాడు 600 ఖర్చు పెట్టాడు అనుకుందాం. పోనీ ఇంకా ఎక్కువ దోబెట్టేలు కూడా ఉంటారు, బట్ రోజుకు 600 యావరేజ్గా వేసుకుందాం. సో నెలకి 30 రోజులు కాబట్టి 30 × 600 18,000 వేసుకుందాం. ఆ తర్వాత సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 12 × 18,000 అంటే 2,16,000 అంతేనా? 2,16,000 2,16,000 ఒక 5 సంవత్సరాలకు వేసుకుందాం. అంటే నీ వీడియో చూసేటోళ్ళు చిన్నపిల్లలు, ఎందుకంటే గేమింగ్ అంటే చాలా చిన్నపిల్లలు ఉంటారు. సో వాడికి ఒక 10th క్లాసో ఎంతో చదువుతున్న నిబ్బాగాడు అనుకుందాం. వాడు వచ్చి ఒక 5 ఏళ్ల పాటు ఆ ఇంటర్ డిగ్రీ పూర్తయ్యేంతవరకు అట్లా ఆడుతూ వచ్చినానుకో, ఇంకా డిగ్రీ పూర్తయి కాలేజ్ దాటి బయట ప్రపంచంలోకి వస్తేనే ఓహో బయట ప్రపంచం ఇలా ఉందా అని అర్థమవుతుంది. అప్పుడు దాకా రంగుల ప్రపంచం అంతా కూడా ఒకలాగే అంత ఉంటుంది. సో ఒక 5 ఏళ్ళు అనుకుందాం, 5 × 2,16,000, సరే 10 లక్షలు రౌండ్ ఫిగర్ వేసుకుందాం. నీ వల్ల ఒకడు 10 లక్షలు దొబ్బెట్టే ఛాన్స్ ఉంది కదా, అట్లాంటి దిక్కుమాల ప్రమోషన్ చేసి ఇట్లాంటి ప్రమోషన్ చేయండి అన్నావే, ఏముంది నీతి? వేర్ ఈజ్ ద ఎథిక్స్, వేర్ ఈజ్ ద క్రెడిబిలిటీ? ఏం చెప్తాం? ఇంకా యూసీ పిన్లో 26% ఆఫ్ ఉంది. ఎంత కావాలంటే అంత యూసీ కొనుక్కోండి, ఆ డబ్బులు నువ్వు ఇస్తావు మరి ఇంత నీతివంతురాలుగా చెప్తున్నావు కదా, మరి అడ్డమైన వాక్యాలన్నీ వల్లిస్తుంటావు. రామాయణం రాసేటప్పుడు ఆయన రాసింది ఎవరు? వాల్మీకి కవి కూడా అన్ని కావ్యాలు చెప్పు ఉన్నాడు. నువ్వు చెప్పావు వీడియోల్లో, నువ్వు ఇస్తావు మరి? వాడు దొబ్బెట్టిన డబ్బులన్నీ నువ్వు ఇస్తావు, ఇవ్వవు కదా. ఇది అంతే. ఏదో పాయింట్ ఏంటంటే, ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ప్రమోట్ చేసేవి, డబ్బులు దొబ్బెట్టేవి ఆయన ప్రమోట్ చేసేవి, అంతే. నువ్వు వచ్చి మాట్లాడతానంటే ఎట్లా? అండ్ పత్తి గింజ అన్నందుకు ఫీల్ అవుతుందా? నాకు అదైతే అర్థమైంది. క్రాంతి గారు, మీరు ఈ వీడియో చూస్తుంటారు నాకు తెలిసి, ఖచ్చితంగా మీది విషయంలో తప్పు ఉందండి. మిమ్మల్ని ఎవడండి ఆవిడ పత్తి గింజ అని అనమంది? ఆవిడ మీరు జనరల్గా పేరు పెట్టి అనకపోయి ఉండొచ్చు, బట్ అయినా కూడా పత్తి గింజ అని ఎవడనమన్నాడు మిమ్మల్ని? ఆవిడ గురువింద గింజ. షీఈస్ నాట్ పత్తి గింజ, షీఈస్ గురువింద గింజ. గురువింద గింజకి దాని కింద నలుపు ఉందని తెలియదు.
అది ఊర్లో వాళ్ళందరినీ కూడా నువ్వు నల్లగా ఉన్నావు అని అంటుంటుంది. కానీ బేసిక్గా దానికి ఎంత అర్థం తెలియదు. ఈవిడ కూడా అంతే. ఈవిడ చేసేవన్నీ కూడా లత్కోర్ పనులు. మీరు ఆల్రెడీ వీడియోలో ప్రూవ్ చేశారు, మళ్ళీ నేను చెప్పాల్సిన పని లేదు. ఆ ఆదర్శ్ కోసం మాట్లాడదు, అండ్ యూనిక్ గేమర్తో కలిసి ఎన్నో స్ట్రీమ్స్ చేస్తుంటుంది. యూనిక్ గేమర్ నాడ క్వశ్చన్ చేయదు. తను బెట్టింగ్ది ప్రమోట్ చేసాడు ఒకప్పుడు, అప్పుడు క్వశ్చన్ చేయదు. ఆ తర్వాత యూనిక్ గేమర్ 3 cheers రౌండ్ ఆఫ్ అప్లాస్ అంటుంటాడు. ఆయన మేబీ చెప్తాడేమో డిస్క్లైమర్, ఎక్కువ తాకండి సంసారాలు ఎంజీ అయిపోతాయి అని. నేను కాదన్ను, బట్ ఈజ్ ఇండైరెక్ట్లీ ఏంది నా బొంద, డైరెక్ట్లీ ప్రమోటింగ్ బ్రాండ్స్ కదా. ఇండివిజువల్ ఒక్కొక్క బ్రాండ్ని ఇది అక్కడి నుంచి వచ్చింది, వాడ్కా వచ్చింది, విస్కీ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్పి డాష్ కాయలు అనుకొని చెప్పి ఆయన వీడియోలు చేస్తుంటాడు కదా. సో అది డైరెక్ట్గా ఆల్కహాల్ ప్రమోట్ చేస్తుండే ఆయన. అప్పుడు ఏం పీకో మరి మాట్లాడకుండా, నీకు తెలుసు కదా ఆయన. పోనీ అట్లీస్ట్ ఫోన్ చేసి అట్లా యూనిక్ గేమర్ గారు, రాజు గారు ఇట్లా ఆపేయండి అని చెప్పాలి కదా. బే ఆ వీడియో తీసి పెట్టాలి మాకు. ఏం ఉండవు మళ్ళీ, అమ్ము మనీ పోతుంది అది ఇది అని చెప్పి మళ్ళీ నువ్వు యూసీ ప్రమోషన్ చేసి వాళ్ళు ఎవరిని క్వశ్చన్ చేయకుండా. హర్ష సాయి ద రియల్ హీరో, మరి రియల్ హీరో కూడా మ్యాచ్ని ప్రమోట్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఏంది? ఇప్పుడు హర్ష సాయిని మేము ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటావు, మమ్మల్ని కూడా బెట్టింగ్లు ప్రమోట్ చేయమంటావు. అంటే మంచి కూడా మంచిని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు కదా అని నువ్వు అనొచ్చు, నా ఇష్టం అది. నేను ఏది ఇన్స్పిరేషన్గా తీసుకోను, నువ్వు కూడా చెప్పడానికి హర్ష సాయిని ఇన్స్పిరేషన్గా తీసుకోమన్నావు. నేను మేబీ ఒక టీంని పెట్టి ఆ టీం మొహానికి మాస్కులు పెట్టడం ఇన్స్పిరేషన్గా తీసుకుంటా, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం ఇన్స్పిరేషన్గా తీసుకుంటా, ఒక కంటెంట్ క్రియేట్ చేసి దాన్ని 3 లాంగ్వేజ్లో డబ్బింగ్ చేసి ఒక వీడియో మీద 3 రకాలుగా సంపాదించడం ఇన్స్పిరేషన్గా తీసుకుంటా. నా ఇష్టం, నాకు నచ్చింది ఇన్స్పిరేషన్గా తీసుకుంటా. నువ్వు కాదని చెప్పడం, అది రియల్ హీరో కదా. మరి ఏంది ఇన్కాగ్నిటోజీ నిజోజీ అంటే మాకు బేసిక్గా స్క్రిప్ట్ రైటర్లు ఉండరులేండి. అంటే మీరంటే ఎవరో రైటర్లు రాసి ఏదైతే స్క్రిప్టెడ్ ఎమోషన్స్ ఇస్తారో, అంటే ప్రోగ్రామ్డ్ ఎమోషన్స్ ఆర్జీవీ లాంగ్వేజ్లో చెప్పాలంటే, సో ఆ ప్రోగ్రామ్డ్ ఎమోషన్స్ మీరు ఇస్తారు. మాదంతా కూడా రియల్ ఎమోషన్స్, మాది పెద్ద కట్లు టేక్స్ ఏమి ఉండవు. మేబీ క్రాంతి గారు కూడా స్క్రిప్ట్ ఉంటుంది, బట్ నాకు అట్లా ఉండదు. నాకు మాట్లాడుతూ ఉంటాను, నేను 1-2 బుల్లెట్ పాయింట్లు ఉంటాయి నా, అంతే. అవి గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం, నేను ఇంతే ఉంటాను. సో అది పాయింట్ అనమాట. సో ఈవిడ నీతులు చెప్పడం అనేది బేసిక్గా చాలా వరస్ట్ ఫ్యాక్ట్. అండ్ ఇంకొకటి, ఈవిడ చేసే కంటెంట్ ఏంటి, ఒకప్పుడు ఒమేగ్లేలో వీడియోలు చేయడం. బేసిక్గా ఒమేగ్లేని నేను అంతే, దాన్ని నేను ఏమని పిలుస్తాను తెలుసా? డాష్ బోర్డ్ అని పిలుస్తా. ఒమేగ్లేని డాష్ బోర్డ్. నేను దానికి ఆ పేరు ఎందుకు పెట్టాను తెలుసా? ఏ డాష్ మీట్స్ అనదర్ డాష్ ఇన్ ఏ డివైస్ విచ్ కంటైన్స్ మదర్ బోర్డ్. సిస్టంలో మదర్ బోర్డు ఉంటుంది కదా పీసీలో. సో డాషు కలిసి ఒక మదర్ బోర్డు ఉన్న డివైస్లో కలిసి మాట్లాడుకుంటారు కాబట్టి ఐ విల్ కాల్ ఇట్ యాజ్ డాష్ బోర్డ్. ఆ డాష్ బోర్డ్లో కంటెంట్లు క్రియేట్ చేసుకునే నువ్వు ఎట్లా? కరెక్ట్ కాదు. అక్క అంటే నచ్చలేదా నీకు? ఆంటీ అని పిలవండి సార్ క్రాంతి గారు నెక్స్ట్ టైం నుంచి. చేసిన తప్పు వెనకేసుకొని రావద్దు, అండ్ మన తప్పు ఉంటే సైలెంట్గా ఉండాలి, అది ఇది అని అంటుంది కదా. నిన్న క్రాంతి గారు వీడియో చేశారు కదా. క్రాంతి గారు వీడియో చేసిన తర్వాత వెంటనే వితిన్ 1 hourలోనే ఈ నరేంద్ర మోడీ గారు హిందీలో కొంతమంది గేమర్లను కలవడం జరిగింది. అటు ఒక మీటప్ టైప్ పెట్టడం జరిగింది. ఆయన సంగతి తెలిసిందే కదా. నేను నరేంద్ర మోడీ గారికి చాలా పెద్ద ఫ్యాను. ఐఎమ్ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ నరేంద్ర మోడీ. డైహార్డ్ కాదు, ఆమె ఫ్యాన్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే నేను డైహార్డ్ ఫ్యాన్ అంటే ఓన్లీ ధోనికి మాత్రమే. సో ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు అండ్ హిజ్ వర్క్, అండ్ ఐఎమ్ ఎ బిగ్ హిందూ. నేను ఖచ్చితంగా మోడీ గారిని, బీజేపీని సపోర్ట్ చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ ఈయన యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చి ఇండియాని అఫీషియల్గా హిందూ కంట్రీగా డిక్లేర్ చేసేస్తే చూడాలనేది నా కోరిక. నేను ఇంతే. కానీ ఆ నరేంద్ర మోడీ గారు గేమర్లు కలవడం, అండ్ రీసెంట్గా కొంతమందికి అవార్డులు ఇచ్చారు, సోషల్ మీడియా అవార్డ్స్, అది కానీ ఇవన్నీ కూడా పొలిటికల్ స్టంట్లు మనకు తెలుస్తుంది. సరే పోనీ ఆయన ఏదైనా చేసుకొని మనకు అనవసరం. దాన్ని వీడియోని కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టి ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ గేమర్స్ ఇన్ ఇండియా. మరి నువ్వెందుకు సమర్థించుకుంటున్నావు? గురువింద గింజ, నువ్వెందుకు నీ తప్పు ఉన్నప్పుడు సైలెంట్గా ఉండకుండా ఎందుకు ఇట్లాంటివన్నీ చేస్తున్నావు? ఇప్పుడు ఈ పిల్ల గేమింగ్ని సపోర్ట్ చేసుకుంది అనుకోండి, ఖచ్చితంగా చెప్తాను. నెక్స్ట్ మేబీ ఏదైనా వీడియో చేసి ఈ పిల్ల గేమింగ్ని సపోర్ట్ చేసుకుంటూ ఆ డబ్బులు వాళ్ళవి పోయినా సరే అది మా వల్ల కాదు ఇట్లాంటివేమో నీతులు చెప్పింది అనుకోండి, అక్కడ అయిపోద్ది, ఇంకా నాశనం. ఈవిడ చేసిన బొక్కేనబ్బా. నెక్స్ట్ గేమింగ్ ఇప్పుడు ఏదైతే క్రాంతి గారు నేను పాయింట్ రైజ్ చేసామో దాని గురించి ఆవిడ చేసినా బొక్కే ఆవిడకి, చేయకపోయినా బొక్కే ఆవిడకి. సో చేయకపోతేనే బెటర్ నన్ను అడిగితే.
ఇంకొకటి, ఇప్పుడు గవర్నమెంట్ బ్యాన్ చేసిన వాటిని ప్రమోట్ చేస్తున్నారు అది ఇది అని అంటుంది కదా. ఈవిడ ఛానల్లో లైవ్లోకి వెళ్తే, ఆ లైవ్ సెక్షన్లోకి వెళ్తే ఓల్డెస్ట్ వీడియో లైవ్ ఫన్ సండే స్ట్రీమ్ #1 అని ఉంది. అండ్ దాంట్లో ఆవిడ పబ్జీ ఆడుతోంది. మరి ఇది పబ్జీ కేఆర్ఓ లేదంటే పబ్జీ విత్ VPN నాకు తెలియదు. అంటే ఇన్కాగ్నిటో కదా, మరి ఇన్కాగ్నిటో మోడ్లో తెలిసిందే కదా, VPNలు బాగా అలవాటే. సో మేబీ VPN వాడడం వల్ల ఏమో మరి ఎనీథింగ్. మొత్తానికైతే మాత్రం ఆవిడ ఆ ఫస్ట్ స్ట్రీమ్ ఎప్పుడు చేసిందంటే 2021 మార్చి 28. మీరు ఆవిడ ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు కనబడుతుంది. బేసిక్గా ఇండియన్ గవర్నమెంట్ 2020వ సంవత్సరంలో ఈ పబ్జీని బ్యాన్ చేసిన తర్వాత మే 6, 2021 క్రాఫ్టన్ వాళ్ళు మళ్ళీ ఇండియాలో రీలాంచ్ చేయబోతున్నాం పబ్జీని అని అనౌన్స్మెంట్ ఇచ్చారు. రిలీజ్ అవ్వలే, ఆ తర్వాత రిలీజ్ అయింది ఎప్పుడో. అనౌన్స్మెంట్ మే 6, 2021 ఇవ్వడం జరిగింది. అంటే ఈ గురివింద గింజ పబ్జీ యాప్ బ్యాన్ అయిపోయిన తర్వాత దాన్ని స్ట్రీమ్ చేయడం జరిగింది. ఒక బ్యాన్ అయిపోయిన యాప్ను నువ్వు ఎట్లా స్ట్రీమ్ చేస్తావు చెప్పు. అది కూడా దాన్ని బ్యాన్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు బేసిక్గా బెట్టింగ్ యాప్ని గవర్నమెంట్ ఎందుకు బ్లాక్ చేసింది? డబ్బులు పోతున్నాయి, అయిపోతున్నాయి, నష్టపోతున్నారు అవన్నీ కదా. లైటింగ్ తగ్గిపోతూ ఉండొచ్చు, టైం మరి ఇంకా 6 అవుతుంది. సో అందుకు ఇంకా ఊటీలో హిల్ స్టేషన్ కాబట్టి ఈ మాత్రం లైటింగ్ ఉంది. నేను మన దగ్గర అది కూడా ఉండదు ఈ టైంకి. సో అండ్ సమ్మర్ కూడా కదా. అయితే సో నేను అదే అంటున్నా, ఏదో చెప్తూ మర్చిపోయాను. మొత్తం టాపిక్ అంతా ఈ సూర్యుడు వైపు డైవర్ట్ అయిపోయింది. సరే, మొత్తానికి ఎందుకు బ్యాన్ చేసింది ఈ పబ్జీని అండ్ కొన్ని యాప్స్ని, టిక్టాక్ని, వీటన్నిటిని కూడా ఎందుకు బ్యాన్ చేసింది ఆ టైంలో? భారతదేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తున్నాయి ఈ యాప్స్. నువ్వు రోస్టర్వే కదా, నీకు ఇట్లాంటి పదాలు తెలియకపోవచ్చేమో. ద సోవర్నిటీ ఆఫ్ ఇండియా ఈజ్ ఎఫెక్టెడ్ బై దిస్ యాప్స్. ఈజ్ కాదులే, సారీ, వాజ్ ఎఫెక్టెడ్ బై దిస్ యాప్స్, వర్ ఎఫెక్టెడ్ బై దిస్ యాప్స్, యాక్చువల్గా ప్లూరల్ కదా. సో ఎందుకంటే వాళ్ళు ఇండియన్ పీపుల్ యొక్క డేటాని చైనాకు అమ్ముతున్నారు అని చెప్పి ఈ దిక్కుమాలిన యాప్ని బ్యాన్ చేస్తే నువ్వు వచ్చి దాన్ని స్ట్రీమ్ చేస్తున్నావు. ఎట్లా తిట్టాలి నిన్ను? ఆన్ ఫ్లో అవడం వల్ల, స్క్రిప్ట్ లేకపోవడం వల్ల డైరెక్ట్గా తిట్లు కూడా రావట్లేదు. అంటే సెన్సిబుల్ తిట్లు తిట్టాలి కదా. అదో పంచాయతీ. మళ్ళీ ఏమనంటే ఆడపిల్లలంటే ఆట బొమ్మలు ఆడుకుంటున్నారా అంటారు. మళ్ళీ అదో బాధ ఎందుకు వచ్చిందిలే కానీ. సో సరే, మరి బ్యాన్ అయిన గేమ్ని నువ్వు డైరెక్ట్గా స్ట్రీమే చేసావు కదా. మరి బ్యాన్ చేసినా కూడా VPN పెట్టి ఆడంటానో లేదా KR డౌన్లోడ్ చేసుకుంటానో నువ్వు ఎందుకు ప్రమోట్ చేసావు? వేర్ ఇస్ యువర్ ఎథిక్స్? వేర్ ఇస్ యువర్ క్రెడిబిలిటీ? ఉండవు, ఇట్లాంటి చోట్ల ఉండవు. నేను అదే స్టార్టింగ్లోనే చెప్పా, మన బిజినెస్ విషయానికి వచ్చినప్పుడు మనకి ఎథిక్స్, బొక్క, బోషాను ఇట్లాంటివి ఏమి ఉండవు. అది మ్యాటర్. తర్వాత రెండోది, ఈవిడ ఈ వీడియోలో, అంటే క్రాంతి గారి కోసం చేసిన వీడియోలో ఒక పాయింట్ చెప్పింది. 1.2 మిలియన్ సబ్స్క్రైబర్స్ని మీరు రాంగ్ ట్రాక్కి పట్టించారు మీరు అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సిన విషయం, ఆ వీడియో ఎంతమంది చూస్తే, పోనీ నీ బేసిస్లోనే, నీ భాషలో పోనీ ఆయన రాంగ్ ట్రాకే పట్టించారు అనుకుందాం, అట్లా చేసినా కూడా ఎంతమంది అయితే చూస్తారో అంతమందే రాంగ్ ట్రాక్ అయినట్టు. ఉన్న సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరు రాంగ్ ట్రాక్ అయిపోయినట్టు కాదు. ఏ బ్రాండ్ వేసి వీడియో చేసావు నాకు అర్థం కాదు. భూమ్ భూమా ప్రెసిడెంట్ మెళ్ళ ఎంతమంది చూస్తే అంతమందిని పట్టించినట్టు 1.2 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పట్టించారట. వచ్చిందండి వయ్యారి. సరే పోనీ అది బాగా నెడదాం. నిజానికి ఆయనకు 1.2 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా లేరు. యాక్చువల్గా 1.18 అయ్యారు ఆ వీడియోకి ముందు రోజు. ఈవిడ ఆడియన్స్ కూడా అంటే టూ మచ్ కిడ్స్ కదా, అంటే నాకు తెలిసి లాక్డౌన్ కిడ్స్ కదా వీళ్ళంతా కూడా. సో వీళ్ళంతా కూడా కామెంట్ సెక్షన్లో ఇంకెక్కడ 1.2 మిలియన్ అక్క, నీ దెబ్బకు 30,000 మంది సబ్స్క్రైబర్లు ఎగిరిపోయారు అక్క, ఇప్పుడు 1.17 ఉన్నారు అక్క. వారే స్టూపిడ్ లాజిక్ ఫెలోస్. బేసిక్గా క్రాంతి గారి సోషల్ బ్లేడ్ స్టాటిస్టిక్స్ మీరు చూస్తే స్క్రీన్ షాట్ పెట్టాలా? వద్దులేండి, మీకు ఫోన్ చూపించేస్తాను ఇక్కడ. అది ఇందాకది ఇది కూడా చూపించేస్తాను, ఇన్కాగ్నిటోది కూడా చూపించేస్తాను. మళ్ళీ ఎందుకే స్క్రీన్ షాట్లో ఎడిటింగ్లో అన్నీ సిరాకు నాకు. ఇంకో ఆవిడ స్ట్రీమ్ది స్క్రీన్ ఇక్కడ పెడుతున్నాను ఇది. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్. సరే, మళ్ళీ మనకి స్క్రీన్ షాట్లు కట్టడం మన వల్ల కాదులే కానీ. సో క్రాంతి గారి సోషల్ బ్లేడ్ స్టాటిస్టిక్స్ ఇట్లా చూస్తున్నారు కదా, క్రాంతి వ్లాగర్ ఈ సైడ్ కనబడుతుంది కదా ఛానల్. సో బేసిక్గా దీంట్లో ఏమైందంటే ఆయనకి ఏప్రిల్ 6వ తారీఖు 10,000 మంది సబ్స్క్రైబర్స్ పెరిగి 1.18 మిలియన్ అయ్యింది. అంటే బేసిక్గా యూట్యూబ్లో ఎట్లా చూపిస్తుంది, ఇక్కడ 10,000 ఎట్లా చూపిస్తుందంటే, ఇప్పుడు ఆ ముందు రోజు ఆయనకి 11,79,999 ఉన్నా కూడా 1.17 మిలియన్ అనే చూపిస్తుంది.
ఎప్పుడైతే ఒక సబ్స్క్రైబర్ పెరిగి అది 1.18 అవుతుందో అప్పుడే 1.18 అని చూపిస్తుంది. 11,80,000 అవుతారో అప్పుడే 1.18 అని చూపిస్తుంది. సో అప్పుడు ఇక్కడ 10,000 పెరిగినట్టు చూపిస్తుంది. సో ఆ రోజు 6వ తారీఖు ఆయనకి 10,000 మంది పెరిగినట్టు చూపించింది. సో ఎప్పటి నుంచో ఆయనకి పెరగలేదంటే సో రోజుకు కొంతమంది పెరుగుతూ వచ్చి ఆ టైంకి నాకు తెలిసి ఆ నెంబర్ అప్డేట్ అయింది 1.18కి. ఈ పిల్ల వీడియో చేసిన తర్వాత మరుసటి రోజు 10K మైనస్ అయినట్టు చూపిస్తుంది. సేమ్ మీరు చూస్తున్నారా, 10K మైనస్ అయినట్టు చూపిస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే మేబీ ఈ పిల్ల కారణంగా ఎఫెక్ట్ ఉండుండొచ్చు, 2,000 మందో 3,000 మందో పోయి ఉండొచ్చు. ఆ పోయిన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళు తగ్గిపోతే మరి అది మళ్ళీ 11,70,000 నెంబర్లోకి వచ్చేస్తుంది కదా, 76,000 78,000 77,000 అట్లా వచ్చేస్తుంది కదా. సో దానివల్ల అది -10,000 మళ్ళీ చూపిస్తుంది. అందుకే మీకు ఇక్కడ చూసినట్టయితే అక్కడ 1.18 అని వచ్చి ఆ రోజు ఇక్కడ 1.18 అని వచ్చి మళ్ళీ 1.17 అని చూపిస్తుంది. అది తేడా అనమాట. ఏమి పిల్లనాయాళ్ళు ఉన్నారా మొత్తం ఆ ఛానల్లో, ఏది ఏది తెలియదు. ఎట్లరా ఇట్లా? మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తాను నేను జెన్యున్గా. ప్లే లైక్ ఇన్కాగ్నిటో ఓన్లీ గేమింగ్ కంటెంట్ మీద మాత్రమే వీడియోలు చేసి ఉంటే అసలు ఇంతవరకు ఇంతమంది సబ్స్క్రైబ్ చేసేటోళ్ళు అసలు. ఇంకో క్వశ్చన్ వేయాలని ఉంది అసలు నాకు, కానీ మళ్ళీ పర్సనల్గా వెళ్తుందేమో అని ఎందుకు వచ్చింది లేని ఊరుకుంటున్నాను నేను. అదేంటంటే వితౌట్ మేకప్ వితౌట్ ఫిల్టర్ వీడియోలు పెడితే మీరు చూడగలరా అని క్వశ్చన్ చేద్దాం అనిపిస్తుంది. ఎందుకులే ఎలాగో చూడలేరులే జనాలని నాకు ఆల్రెడీ ఆన్సర్ ఉంది కాబట్టి నేను ఆ క్వశ్చన్ చేయట్లేదు. నేను ఎందుకు వచ్చింది ఇప్పుడు అనవసరమైన టాపిక్ ఇది, అందుకే అన్నీ మ్యాటర్ కాదనిపించింది. సో ఇంకొక పాయింట్, ఏ యూట్యూబర్ ఏం చేయాలో మీరే డిసైడ్ చేసేసేయండి అని చెప్పి అనడం జరిగింది. అంటే మరి ఈ పత్తి గింజలు అన్నదికి అఫెండ్ అవుతూ ఇంకా ఏ యూట్యూబర్ ఏం చేయాలో మీరే డిసైడ్ చేసేసేయండి అంది. 2 పాయింట్లు చెప్తా. నువ్వు రోస్టర్గా అదే కదా చేస్తున్నావు, ఏ క్రియేటర్ ఏం చేయాలో నువ్వే కదా చెప్తున్నావు. ఇట్లా ఎందుకు చేశారు అట్లా ఎందుకు చేశారు నువ్వు ఊరు చెప్పడానికి. మరి నువ్వు వేరే వాళ్ళు నువ్వేం చేయాలో నీవు చెప్పొద్దు అన్నప్పుడు నువ్వు వేరే వాళ్ళకి చెప్పకూడదు కదా వాళ్ళు ఏం చేయాలో. మరి నువ్వెందుకు చెప్తున్నావు? యూ హాఫ్ నాలెడ్జ్ గురువింద గింజ. ఇది కాదు, మళ్ళీ పాడ్కాస్ట్ ఒకటి ఉంటుంది ఈమెదేని పూల చొక్క అని ఇంకొక మూవీ రివ్యూవర్ది. ఈ పాడ్కాస్ట్లో 10 నిమిషాల తర్వాత చూడండి మీరు, ఇద్దరు మాట్లాడుకుంటారు. యూట్యూబ్లో ఈ కంటెంట్ చూసిన తర్వాత ఇది ఏం కంటెంట్ రా బాబు అని అనిపిస్తుంది అని చెప్పండి అని చెప్పి ఈమె అడుగుతుంది. ఆ పూల చొక్క ఏమో తెలుగు ఫుడీ పేరు చెప్తాడు, అంటే పేరు చెప్పడు ఇండైరెక్ట్గా, బట్ వాళ్ళ కంటెంట్ కోసం చెప్తాడు. మన తెలిసిందే ఆయన తెలుగు ఫుడీని ట్రోల్ చేస్తుంటాడు ఆయన వీడియోస్లో కూడా. అట్లాగే ఈమెమో ఇండైరెక్ట్గా రావణ్ ఫర్ యూ పేరు చెప్పింది, అంటే ఆయన కంటెంట్ కోసం చెప్పింది. అక్కడ మీరెందుకు డిసైడ్ చేశారు మరి ఈ కంటెంట్ బ్యాడ్ ఈ కంటెంట్ గుడ్ అని? ఆడియన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి నచ్చితే చూస్తారు, నచ్చకపోతే మానేస్తారు. నువ్వు ఎవరు డిసైడ్ చేయడానికి? ఇది కూడా అంతే. నువ్వు ఏం చేయాలో నీకు చెప్పొద్దు అంటావు, నువ్వు మాత్రం అందరికీ చెప్తానంటావు. యూ గురువింద గింజ. ఇంకా తర్వాత పాయింట్ ఏంటి, ఆ లోకల్ పైన అని మ్యాటర్. ఇంక అది ఏముందలే, ఇంకా సోది పంచాయతీ. ఎందుకంటే ఆయన ఎలాగో ప్రూవ్ చేసాడు, ఆయన అక్కడ ఎలాగే ఈవిడ ఫూల్ అయిపోయింది. ఇంకా ఆయన ఆ వీడియోలో చెప్పిన పాయింట్ ఏందో అది చెప్పేయడం జరిగింది, ఆయన క్లియర్గా చూపించాడు అక్కడ. సో తమ్నైల్ అట్లా పెట్టి ఉండొచ్చు. తమ్నైల్ పెట్టడం అనేది మేబీ తమ్నైల్లో ఎంత పని చేసావు బ్రో అని అన్నాడు కాబట్టి మరి అది తప్పే కదా అంటే ఇట్స్ సింపుల్ చెప్తా, క్లిక్ బైట్ అంతే. అది యూట్యూబర్స్ ప్రతి ఒక్కరూ చేసేది, చాలామంది చేస్తారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి కదా. అండ్ నాని నిజంగా చెప్తా, ఆ వీడియోలో ఆయన చెప్పింది ఏంది క్లియర్గా, తాగేసి వీడియో చేయడం తప్పు అక్కడ మొత్తం. ఇంకా వర్స్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఎవరైతే వాటర్ జల్లుతుంటారో, అంటే అది ఎవరు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఆ బోట్లు అన్నింటినీ కూడా ఆర్పుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా డిస్టర్బ్ చేస్తూ వచ్చాడు ఆ టైంలో. అది క్లియర్, అది మనోడు చేసిన మిస్టేకే. అది బోట్లు మనోడు వాళ్ళకి కాలిపోయలేదా అని సెకండరీ థింగ్, అదైతే తప్పే కదా. ఆ తమ్నైల్ దానికే అనుకోవచ్చు కదా. నువ్వు నీకు నచ్చింది నువ్వు డిసైడ్ అవుతావు, ఆయనకి నచ్చింది ఆయన డిసైడ్ అవుతాడు, ఇవిడికి నచ్చింది అది డిసైడ్ అవుతాడు. అది సో ఇంక ఏం చెప్తాం ఇంక ఈ పాయింట్లో. సరే ఇంకొక పాయింట్ ఏంటి రైజ్ చేసావు, మోడీ మీద 1 సైడెడ్గా నెగిటివ్గా వీడియోలు చేస్తాడు. అది వాస్తవం, నేను కాదని నేను చెప్పను. అది ఆయన ఇంటెన్షన్, అది ఆయన ఇష్టం. అది ఇప్పుడు బేసిక్గా అందరూ ఒక విషయాన్ని ఒక కోణం నుంచే చూడాలంటే ఎట్లా అవుతుంది? ఇప్పుడు 2019 ఎలక్షన్ రిజల్టే చెప్తా, లోక్సభ ఎలక్షన్స్. బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీ గారికి
22,90,76,879 ఓట్లు వచ్చినాయి. ఎస్, రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి 11,94,40,000 సారీ రాంగ్ నెంబర్ చెప్పా, మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తారు ఎందుకు వచ్చింది. 11,94,95,214 ఓట్లు వచ్చినాయి. ఈ తమిళనాడు స్టాలిన్ ఉన్నాడు కదా, వాడికి 1,43,63,332 ఓట్లు వచ్చినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1,38,77,992 మన జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే శివసేన 1,28,58,904 ఓట్లు. ఇక ఆ తర్వాత ఇక మాయావతి, ఆ తర్వాత శరద్ పవారు, అఖిలేష్ యాదవ్ ఉన్నారా మొత్తం బ్యాచ్ అంతా. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మోడీని ఆ టైంలో 2019లో లైక్ చేసింది 22,90,00,000 మంది. వీళ్ళ పరిస్థితి ఏంది, కాంగ్రెస్ 11,94,00,000, ఈయనకేమో 1,43,00,000 అంటే ఒక సరే 13 కోట్లు, ఇది ఒక 1,38,000 సరే 14 కోట్లు, ఉద్ధవ్ ఠాక్రే 1,28,000. సో అక్కడ పై సైడ్స్ అన్నీ యాడ్ చేసుకుంటే ఇక్కడ ఈ నెంబర్తో 16 కోట్లు. ఆ నితీష్ కుమార్, మాయావతికి 2,22,00,000 అంటే 18 కోట్లు. అఖిలేష్ యాదవ్ 1,500,00,000, ఇది శరద్ పవారు, నితీష్ కుమారు 19, 20, 21, 22. ఇక్కడ బేసిక్గా మెయిన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి ఓటింగ్ అంతా కలిపినా కూడా అది కూడా 22 కోట్లు అయిందే. అంటే మోడీని ఇష్టపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎంతమంది అయితే ఉన్నారో, ఆయన్ని అపోజ్ చేస్తున్న వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. యూ కెన్ సీ ద ఓటింగ్ నెంబర్స్ హియర్. ఓకే, అది దా మ్యాటర్. ఓకేనా? సో ఇట్స్ వెరీ క్లియర్ దట్ ఆయన ఇష్టపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అపోజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు. సో నువ్వు ఎట్లా క్వశ్చన్ చేస్తావు, ఎట్లా సాధ్యం అవుతుంది? నేను ఒప్పుకుంటా, ఆయన ఖచ్చితంగా వన్ సైడే చేస్తాడు ఆయన. ఇంకా హిందీలో ఒకడు ఉంటాడు జర్మన్ షెపర్డ్, ఒక జర్మన్ బ్రీడ్ ఒకడు ఉంటాడు అనమాట, వాడి పేరు ధ్రువరాటి. వాడు ఇంకా ఘోరంగా చేస్తారు. వాడు డరగయా డిక్టేటర్షిప్, ఇదో కాంగ్రెస్ వాళ్ళు మొత్తం నీతిమంతులు అయినట్టు చెప్తుంటాడా. కేజ్రీవాల్ నిప్పు, మోడీదే తప్పు, అన్నానికి పెరుగులేదు, కేజ్రీవాల్కి తిరుగులేదు, ఒకటేండో చెప్తుంటాడు ఆ పకోడీగాడు. సో ఇట్స్ కామన్, అది చెప్తున్నాం కదా, అది ధ్రువరాటి పర్స్పెక్టివ్. ధ్రువరాటికి 2,50,00,000 2,30,00,000 వ్యూస్ వచ్చేస్తే అంటే చెప్తున్నాడు కదా, యాంటీ పీపుల్ లాస్ట్ టైమే 22 కోట్ల మంది ఉన్నారు కదా, వాళ్ళలో 2 కోట్ల మంది చూడరా. మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ పైగా హిందీ, వాడు సబ్ టైటిల్స్ కూడా యాడ్ చేయడం వల్ల మన వాళ్ళు కూడా చూస్తుంటారు. అంతే, ఇట్స్ క్వైట్ కామన్ రే. దాన్ని పట్టుకొని వచ్చి మనం ఎట్లా క్వశ్చన్ ఇప్పుడు ఆయన వీడియోలో చాలా మిస్టేక్స్ ఉంటాయి, నేను కాదని చెప్పను. ఇప్పుడు అంతెందుకు, ఆయన కేరళ స్టోరీ గురించి, సినిమా గురించి ఒక వీడియో చేశాడు ఆయన, ఇన్సిడెంట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసి. దాంట్లో కొన్ని ఎర్రర్స్ నేను నోటీస్ చేశాక ఒక డాక్యుమెంట్ చూపించాడు ఆయన. ఆ డాక్యుమెంట్లో 5,000 మంది వెళ్ళారు అన్నట్టుగా చెప్పాడు ఆయన. కానీ నేను ఒకసారి డాక్యుమెంట్ క్లియర్గా స్టడీ చేసి, సంవత్సరానికి 5,000 మంది చెప్పిన 2011 నుంచి 2018 వరకు వెళ్ళడం జరిగింది. అంటే 40,000 మంది వెళ్ళారు. అంటే మనం చూసే కోణం ఒకటి ఉంటుంది, మన ఇంటెన్షను, మన థాట్ ప్రాసెస్. ఇప్పుడు కొంతమంది గవర్నమెంట్ ఏం చేసినా సపోర్ట్ చేయాలనుకుంటారు. ఇప్పుడు స్ట్రింగ్ ఉన్నాడు, స్ట్రింగ్ అనే ఛానల్ ఒకటి ఉంది, తెలుగుడే. మనోడు బీజేపీ, మనోడు బీజేపీ ఏం చేసినా సపోర్ట్ చేస్తారు. ఈ జర్మన్ షెపర్డ్ ధ్రువరాటి కూడా యాంటీ బీజేపీ, వాడు ఏం చేసినా అపోజ్ చేస్తారు. నేను మ్యాక్సిమం బీజేపీకి సపోర్టు. కాకపోతే ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి, ఇప్పుడు లైక్ ఇప్పుడు మణిపూరోనో లేదంటే ఇంకొన్ని విషయాలు ఉంటాయి, వాటి విషయంలో ఏంది గవర్నమెంట్ రియాక్ట్ అయితే బాగున్నాయేమో కదా అని నేను అనుకుంటాను. రియాక్ట్ అవ్వకపోవడం తప్ప నేను ఫీల్ అవుతాను. సో ఇట్ డిపెండ్స్. ఒకరు న్యూట్రల్గా ఉంటారు, ఒకరు కంప్లీట్ ఫ్యానిజం చూపిస్తారు, కంప్లీట్ అగైనిస్ట్గా ఉంటూ నెగిటివ్గా అని ఆలోచిస్తారు. ఇట్లా ఉంటుంది, అది వాళ్ళ ఇష్టం. అది నువ్వు ఎవరు డిసైడ్ చేయడానికి ఏం చేయాలో. సో అది మ్యాటర్ అనమాట. సో నా పాయింట్ ఏంటంటే, నాకు ఓవరాల్గా వీడియో మొత్తం చూసాక నాకు అర్థమైంది ఏంటంటే, నీలో నాకు సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీ, సొసైటీ మీద ప్రేమ కంటే 1 మిలియన్ త్వరగా కొట్టాలనే కక్కుర్తి ఎక్కువ కనబడుతుంది నాకు. అది మ్యాటర్ అనమాట. సో నెక్స్ట్ టైం నుంచి నీ రైటర్ చెప్పిన ఆ ప్రోగ్రామ్డ్ ఎమోషన్స్, స్క్రిప్టెడ్ ఎమోషన్స్ కాకుండా మిగిలితే నువ్వు సొంతంగా ఏదైనా చెయ్యి, అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. అదన్నమాట మ్యాటర్. సో అంతవరకు నీ పని నువ్వు చూసుకో.
రోస్టింగ్ వీడియోలు చేసుకో, లేదంటే వేరేవి చేసుకో, ఎవరు పని వాళ్ళది. ఇది వీ డోంట్ నీడ్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ అది కంప్లీట్గా నీ ఇష్టం అది. సో ఇక వేరే వాళ్ళకి నీతులు చెప్పకు. నువ్వు చెప్పేటట్టయితే ఫస్ట్ నువ్వు పాటించాలి. అది నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు నువ్వు అది. సో ఇంకోటి, ఎప్పుడైనా సరే స్టాట్స్ని పనికి మాలిన స్టాట్స్ అనో లేదంటే యూజ్లెస్ స్టాట్స్ అనకు. స్టాట్సే మన కంట్రీని ముందుకు తీసుకెళ్తున్నాయి. యూపీఐ అనే దాన్ని ప్రపంచం అంతా కూడా ఇప్పుడు అప్రిషియేట్ చేస్తూ చాలా కంట్రీస్ దాన్ని ఆ కంట్రీస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే జస్ట్ బికాస్ ఆఫ్ స్టాట్స్. యూపీఐ వల్ల ఇండియాలో డిజిటల్ ట్రాన్సాక్షన్ నెలకి ఎన్నో 100 కోట్లు 1000 కోట్లు అవుతుంది. సో యూపీఐ వల్ల ఇదంతా సాధ్యమైంది అని ఆ స్టాట్స్ ద్వారా వాళ్ళకి అర్థమైంది కాబట్టి చాలా కంట్రీస్ ఇప్పుడు వచ్చి యూపీఐని అడాప్ట్ చేసుకొని ఆ కంట్రీలో పెడుతున్నాయి. పనికి మాల స్టాట్స్ అనక. అర్థమైందా? నీ ఒమేగ్లే కంటే చాలా బెటర్ ఇవి. యూ డాష్ బోర్డ్ వీడియో మేకింగ్ క్రియేటర్. సర్లేండి, అది మ్యాచ్ మ్యాటర్. మరి ఇక చాలండి, ఇప్పటికే ఎక్కువైపోయింది, 31 నిమిషాలట. నేను మొదలెడితే ఆపనాయా నాతో, ఇదో టార్చర్ నాతో. ఇక సర్లే. సో నెక్స్ట్ టైం నుంచి ఆ పిల్లడు వీలైతే స్క్రిప్ట్ రైటర్ని మార్చమని చెప్పండి, ఎడిటర్ని మార్చమని చెప్పండి, వీలైతే సొంతంగా రాసుకోమనండి. అట్లీస్ట్ ఇట్లాంటి వాటికైనా ఫన్ ఓరియంటెడ్ అంటారా, వాటికి ఎలాగా తప్పదు, స్క్రిప్ట్ రైటర్ ఎడిటర్లు కావాల్సి ఉంటుంది ఆ మీమ్స్కి వాటి అన్నిటికీ కూడా. ఎందుకంటే ఇవిడికి వేరే జాబ్ కూడా ఉందంట, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. సో ఆవిడ పనులు ఆడుకుంటాయి కాబట్టి మనం ఏం చెప్పలేం. కానీ అట్లీస్ట్ అన్నింటినీ మనం కామెడీ చేయలేము, కొన్నింటిని సీరియస్గానే చెప్పాల్సి ఉంటుంది అని అనేటప్పుడు వాడన్నింటినీ కూడా నువ్వు సొంతంగా ప్రిపేర్ చేసుకో. అప్పుడు అట్లీస్ట్ నీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఎవడైనా అట్నుంచి ఏదైనా ఒక పాయింట్ రైజ్ చేస్తే ఆన్సర్ చేయడానికి నీకు ఒక ఒక ఏమంటారు, ఒక క్యాపబిలిటీ వస్తుంది. ఇట్లా రాదు. సో అది గైస్ మరి మ్యాటర్. సో చాలు, ఇంకా సెలవు ఈ వీడియోకి అయితే. ఇంకా ఏమన్నా ఒకటి ఫర్దర్గా ఏమన్నా అయితే మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు అయితే సెలవు మరి. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదాన్, అక్కడ కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.